ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీతు లూకా గారు రాసిన క్రీస్తు శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా 1వ అధ్యాయము 46 నుండి. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడుగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. ఎలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించాను. అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తాను. ఆకలి గొన్నవారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. మన పితామహుడు అబ్రహామునకును అతని సంతతి వారికిని తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకు ఇశ్రాయేలుకు సహాయము చేశాను. ఇది క్రీస్తు శుభవార్త. శుభవార్త ప్రబోధము ద్వారా మన పాపములు మన్నించబడునుగాక. ఆమేన్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు దివ్య రక్తమే జయము, యేసు దివ్య రక్తమే జయము, యేసు దివ్య రక్తమే జయము, యేసు దివ్య రక్తమే జయము, యేసు దివ్య రక్తమే రక్షణ, యేసు దివ్య రక్తమే రక్షణ, యేసు దివ్య రక్తమే స్వస్థత, యేసు దివ్య రక్తమే స్వస్థత, యేసు దివ్య రక్తమే పశ్చాత్తాపము, యేసు దివ్య రక్తమే పశ్చాత్తాపము, యేసు దివ్య రక్తమే కారుణ్యము, యేసు దివ్య రక్తమే కారుణ్యము, యేసు దివ్య రక్తమే కుటుంబ ఐక్యత. యేసు దివ్య రక్తమే కుటుంబ ఐక్యత. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ మరియ తల్లి జపమాల మహోత్సవ పండగ శుభాకాంక్షలు. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు తెలియచేద్దాం. సాధూన ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతంపిత సహస్రంతు పితృనాత్మ గౌరవేణాతిరిత్యతే అంటాడు సంస్కృతంలో. ఏమన్నా అర్థమైందా? అర్థం ఉంది, బాగుంటుంది కదా. అర్థమైతే ఓ సింతేనే అంటాం. మరొకసారి రిపీట్. ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతంపిత సహస్రంతు పితృనాత్మ గౌరవేణాతిరిత్యతే అంటే 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి, 1000 మంది తండ్రుల కంటే ఓ తల్లి సృష్టిలో గౌరవించబడినది. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్దాం. షీ ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ బిలవ్డ్ మదర్. హల్లెలూయా. ఎలాగ ఇంతటి ఔన్నత్యము మరియ తల్లికి వచ్చింది అనేది ఒకసారి ధ్యానించుకుందాం. మరియ తల్లి పురుడు పోసుకునేటప్పుడు ఎవరైనా చోటిచ్చారా? మాట్లాడాలి. మనకేంటంటే ఊరుకున్నంత సుఖం లేదు, బోడుకున్నంత సుఖం లేదు కదా. గుడిలోకి వస్తాం, హాయిగా వెనకాల కూర్చుంటాం, నిద్రపోతాం, ప్రసంగం అయిపోగానే అమ్మయ్య అయిపోయింది, పూజ అయిపోగానే హా అని వెళ్ళిపోతాం. ఎందుకంటే బిజీ ఫాదర్, వీఆర్ బిజీ కదా. బిజీ పీపుల్. బిజీ మీన్స్ బరీడ్ అండర్ సేటన్స్ యోక్. దట్ ఈస్ ద డెఫినేషన్. హల్లెలూయా. కొద్ది గట్టిగా భోంచేయలేదా? మీకోసం 3800 feet ఉన్న కొండ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నా కోసం కొద్ది గట్టిగా చెప్పలేరా? హల్లెలూయా. ఓహో, పాపులర్ మిషన్ వచ్చినప్పుడు గట్టిగా చెప్పి ఇంక మళ్ళీ పాపులర్ మిషన్ మాసిపోయింది కదా అని ఉండిపోయాం కదా.
హల్లెలూయా. హల్లెలూయా. మరియ తల్లిలో ఉన్న గొప్పతనం ఏమిటి అని ఎవరైనా నిన్ను అడిగితే, పురుడు పోసుకోవడానికి, బాలయేసుకు జన్మనివ్వడానికి చోటు లేదు ఆవిడకి. స్త్రీకి మరుగు కావాలి, అప్పుడే డెలివరీ టైంలో మరుగు కావాలి. మరి ఆ మరుగే కనుమరుగైపోతే ఎంత బాధాకరం అండి. తర్వాత కొడుకుని తీసుకెళ్ళి దేవాలయంలో జోజప్ప గారు మరియ తల్లి సిమియోను చేతిలో పెడితే సిమియోను ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుపోతుంది. దేవుడికి బిడ్డను సమర్పిస్తే ఆవిడ హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది. అలాగనుకుంటే మనం గుడికి వస్తామా? జాగ్రత్తగా ఆలకించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత తన కళ్ళ ముందే తన భర్త జోజప్ప గారు చనిపోయారు. వింటున్నారు కదా? ఒకసారి నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. కొడతారు. ఏమన్నాను నేను? మరి మీరెందుకు కొట్టారు అంటే మనం అందరం ఒకటే పాఠం, ఒకే బడి. మొన్న గంగాడ వెళ్ళినప్పుడు అదే, వెంగాపురం వెళ్ళినప్పుడు వాళ్ళు కొట్టారు. మరి జయశ్రాజ్ ఫాదర్ వచ్చి మేము కొట్టకపోతే ఆయన ఫీల్ అవుతారని కొట్టేస్తారు. మనకు చాలాసార్లు గొడవలు ఎందుకు వస్తాయంటే లాస్ట్ మాట వింటాం, గొడవలు పెట్టుకుంటాం. నిద్రపోతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి అన్నాను. మీరు ఎందుకు కొట్టారు నాకు ఇప్పుడు సమాధానం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భర్త చనిపోయాడు. చెట్టంత కొడుకు, లోకరక్షకుడైన కొడుకు తన కళ్ళ ముందే సిలువలో మరణించాడు. మరి ఇంకేముందండి ఆవిడకి దేవుడిచ్చిన ఔన్నత్యం? తొందరగా చెప్పాలి. ఏంటి మరియ తల్లి యొక్క గొప్పదనం? పురుడు పోసుకోవడానికి కాస్త మరుగు లేదు. బాలయేసును దేవాలయంలో సమర్పిస్తే ఒక ఖడ్గం నీ హృదయంలో దూసుకుపోతుందని సిమియోను పలికిన ప్రవచనం. తరువాత బాలయేసును దేవాలయంలో కానుకగా దేవాలయానికి తీసుకెళ్తే ఆయన అక్కడ ఉండిపోవడం, బాలయేసు కనబడలేదు అన్న ఆవేదన చెందడం, భర్త అయిన జోజప్ప గారు ఆయన ముందుగానే భార్య కంటే ముందుగానే ఆయన మరణించడం, చెట్టంత కొడుకు సిలువలో ఉండి మరణించడం, తను ఏకాకిగా జీవించింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మరి మరియ తల్లి యొక్క గొప్పతనం ఏమిటి? లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనంలో, ఈరోజు అన్నీ వద్దు, ఆ ఒక్క మాట చాలు, చదవండి ఎవరొకరు బైబిల్ ఉన్నవాళ్ళు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఏమిటి ఆ గొప్ప కార్యాలు? ఎవరైనా ఎనీ డినామినేషన్ వాడు నిన్ను అడిగాడు అనుకో, మీరు సో కాల్డ్ క్యాథలిక్స్ కదా, మరియ తల్లి యొక్క గొప్పదనం ఏముందయ్యా? ఏం చేశాడు? ఆవిడ పురుడు పోసుకోవడానికి చోటు ఇవ్వలేదు. బాలయేసునికి మరియ తల్లి జోజప్ప గారు కానుకగా సమర్పిస్తే ఒక ఖడ్గం దూసుకుపోతుందన్నారు. ఆ తర్వాత కొడుకుని యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్తే అక్కడ ఆయన తప్పిపోయిన తర్వాత వాళ్ళు చెందిన ఆవేదన వర్ణనాతీతం. తన భర్త తన ముందే మరణించడం జోజప్ప గారు. తరువాత కన్న కొడుకు కళ్ళ ముందే సిలువలో కనుమరుగైపోవడం, ఆ కొడుకుని ఆవిడ ఒడిలో పెట్టుకుని ఏడవడం, ఆ కొడుకుని తీసుకెళ్ళి సమాధిలో పెట్టడం. మరి మరియ తల్లి ఎడల దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు? తొందరగా హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి. అంటే ఒక స్మైల్ ఇచ్చేస్తే ఫాదర్ గారు పడిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. స్మైల్కి పడిపోయే ఫాదర్ కాదు. హల్లెలూయా. చెప్పండి ఏంటిది? రేపు పొద్దున ఎవరైనా అడిగితే మనం చెప్పాలి కదండి. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు. ఏం కార్యం చేశారు? ఏంటి మరియ తల్లి ఎడల? మరి జపమాల ఎందుకు చెప్తున్నావు? జపమాల ఎందుకు చెప్తున్నావు? ఆవిడ ఎడలే గొప్ప కార్యాలు జరగలేనప్పుడు నీ ఎడల ఎలా గొప్ప కార్యాలు చేస్తుంది ఆవిడ? లాజిక్. హల్లెలూయా. యేసువా వందనం.
గట్టిగా యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆ వెనకాల ఉన్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే చీకట్లో ఆయన కనబడదు కదా అని. హల్లెలూయా. హల్లెలూయా. మరియ తల్లి గురించి నీకే తెలియకపోతే ఇతరులకు నువ్వేం చెప్పగలవు? ఒకడు ఏడుస్తున్నాడట. ఏమరా ఏడుస్తున్నావు అంటే, పెద్దోడికి 7 ఎకరాలు రాశానన్నాడు. మరేమి హ్యాపీగా ఉండొచ్చు కదా. రెండో వాడికి 5 ఎకరాలు రాశానన్నాడు. మంచిదే కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు అంటే, మా మూడో వాడికి 3 ఎకరాలు రాశానన్నాడు. వెరీ గుడ్. 7, 5, 3. మా ఆఖరు చిన్నమ్మాయికి 2 ఎకరాలు రాశాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, రాయడం అంటే రాశాను కానీ భూమి ఎక్కడి నుంచి తేవాలో తెలియలేదురా అన్నాడు. మరి మరియ తల్లి గురించి నీకే తెలియలేనప్పుడు ఇతరులకు నువ్వేం చెప్తావు? నెంబర్ 1, అనుగ్రహ పరిపూర్ణురాలు. ఏ పునీతునికి దొరకని భాగ్యాన్ని తల్లి మరియకు దేవుడు ఇచ్చిన కార్యం ఏంటంటే, అనుగ్రహాలన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్దాం. అనుగ్రహాలు ఏ పునీతునికి మరియ తల్లికి ఉన్నంతగా పరిపూర్ణంగా ఎవరికీ లేవు. ఏ పునీతుడికి లేవు. అందుకే పునీతుల కంటే ఒక స్థానం ఎక్కువ అమ్మ. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మొదటగానే ఆదిలోనే ఏవమ్మ చేసిన తప్పుకి దేవుడు జాగ్రత్త పడి ఆ మరియ తల్లిని జన్మ పాపము లేకుండా సృష్టించాడు. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు తెలియజేద్దాం. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధురాల ద్వారా రావాలి కానీ పాపాత్ముల ద్వారా రాకూడదు. సో జన్మ పాపము లేకుండా ఆవిడ జననంలోనే జాగ్రత్త పడ్డాడు. నెంబర్ 1. నెంబర్ 2, అనుగ్రహాలన్నీ పరిపూర్ణంగా అమ్మలో ఉంచారు. ఎందుకు అంటే, దావీదు అడుగుతాడు, మహాప్రభు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసే ఆ దైవ భక్తుడైన దావీదు అడుగుతాడు ఏమని, మీకు ఒక ఆలయాన్ని నిర్మిస్తాను అని అంటే, యావే దేవుడు ఏమన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నీవు నాకు ఎటువంటి ఆలయాన్ని నిర్మించగలవు అన్నాడు. దావీదు బోర్లా పడి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. అంతటి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మరియ తల్లి తన గర్భములో 9 మాసాలు మోయగలిగిందంటే ఎంతటి శక్తిమంతురాలు మరియ తల్లి. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్దాం. ఇక 2వ పాయింట్, పాత నిబంధనలో ఎక్కడికి వెళ్ళినా మందసం మోసుకుని వెళ్ళేవాడు. ఆ రోజుల్లో దివ్య ప్రసాదం లేదు కదా. మరి మందసంలో ఏముండేది? మన్నా భోజనం, 10 ఆజ్ఞల పలకలు, అహరోను కర్ర. ఈ 3ంటిని మోసుకొని మందసం మోసుకొని వెళ్తుంటే యోర్దాన్ నది దాటే సమయంలో ఉజ్జా అనేవాడు మందసం ఇలా ఒరిగి ఉందని చెయ్యి పెడితే మాడి మసి చేసేసాడు దేవుడు. నీవు నన్ను ముట్టుకునే అర్హత ఉందా అని. మరి అంతటి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మరియ తల్లి తన గర్భములో ఎలా ఇమిడ్చుకోగలిగింది? దట్ ఈస్ కాల్డ్ మిస్టరీ. హల్లెలూయా. గట్టిగా అందరూ కలిపి, కొంతమంది నోరెప్పడం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. 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 అందుకొరకే దేవుడు మరియ తల్లిని తన జననములోనే జన్మ పాపము లేకుండా జాగ్రత్త పడ్డాడు. నెంబర్ 1. నెంబర్ 2, అనుగ్రహాలన్నీ పరిపూర్ణంగా మరియ తల్లిలో పెట్టాడు. తన వరపుత్రుడైన క్రీస్తు భగవానుని తను మొయ్యగలగాలి కాబట్టి అందుకే మరియ తల్లి ప్రార్థనలో మనం దేవమాత ప్రార్థనలో ఏం చెప్తాం? శక్తిగల కన్యక. నేను శక్తి అండాలి దయగల కన్యక అని చెప్తున్నారు. ఇదే వచ్చిన గొడవ. హల్లెలూయా. హల్లెలూయా. 2 ఆడోళ్ళు అమాయకులు దెబ్బలాడుకుంటున్నారట. దెబ్బలాడుకుని ఆ పక్కింటి ఆవిడ చూసి అందంట, ఏమే నీకు అర్థమైందా, ఆ రాధమ్మ నేను కోమాలోకి వెళ్ళిపోయింది అందంట. ఈవిడ అందంట, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అమ్మ ఎక్కడికైనా వెళ్తారు, వాళ్ళతో మనం ఎలా దూకుతాము? నేనేం చెప్తున్నానంటే, శక్తిగల కన్యక అంటే దేవుణ్ణి తన గర్భములో మోయగలిగే అనుగ్రహాలన్నీ అమ్మలో ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఒక్కరూ కూడా మొయ్యలేరు దేవుణ్ణి. మరియ తల్లిని మాత్రం ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. అందుకే మరియ తల్లి ఏమంటుందంటే తన స్తోత్ర గీతం లూకా శుభవార్త 1:49లో, ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల
గొప్ప కార్యములు చేసాడు. జన్మ పాపం లేకుండా ఎవరైనా పుట్టారా లోకంలో? ఒక్క మరియ తల్లి మాత్రమే. ఇక రెండవది, అనుగ్రహాలన్నీ పరిపూర్ణంగా ఏ పునీతుల్లో అన్నా ఉన్నాయా? లేవు, ఒక్క మరియ తల్లిలో మాత్రమే. మూడోది, అమ్మకి ఇష్టమైన హానరోరియం టైటిల్ ఈజ్ షీఈస్ ద మదర్ ఆఫ్ గాడ్. ఆవిడకి ఏమంటే ఇష్టం? దేవుని తల్లి అని పిలిస్తే మరియ తల్లి నకసిక పర్యంతం పొంగిపోతుందట. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెబుదాం. ఈ టైటిల్ ఇట్ ఈస్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ అవర్ బిలవ్డ్ మదర్. నోబడీ డిజర్వ్స్ ఇట్. ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ హర్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు భారతమిత్రం చదివే అలవాటు ఉంటే అంతకుముందు భారతమిత్రంలో ఈ ఆర్టికల్ రాశాను. మరియ తల్లి యొక్క ఔన్నత్యం 3 పాయింట్. జన్మ పాపం లేకుండా పుట్టడం, అనుగ్రహాలన్నీ పరిపూర్ణంగా ఉండడం, మూడవది దేవుని తల్లి అని పిలిపించుకోవడం అమ్మకి ఇష్టమైన పిలుపు. దేవుని తల్లి. ఒక కలెక్టర్ తల్లి అంటే కాలు రెగరేస్తాం, ఒక డాక్టర్ తల్లి అంటే ఇంక భూమి మీద నడం, ప్రైమ్ మినిస్టర్ తల్లి అంటే గాల్లోనే వెళ్తుంటాం, తర్వాత గాల్లోనే కలిసిపోతాం. మరి దేవునికి తల్లి అయిన ఆవిడ ఎంతటి వినయ విధేయతలు కలిగి ఉంది. గాబ్రియేలుతో అన్నీ చెప్తే ఆవిడ ఏమని చెప్పింది తెలుసా? నేను 18 సంవత్సరాల అమ్మాయినమ్మా, నాకు నువ్వు చెప్పింది ఏమీ అర్థం అవ్వలేదు. ఇదిగో ఏలిన వారు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. 18 సంవత్సరాల వయసు. ఆ వయసులో దైవ పిలుపును అందుకున్న ఆ తల్లి ఒకే ఒక మాట చెప్పింది. దేవదూత గాబ్రియేలు దూత చాలా సందేశం చెప్పింది. మరియ తల్లి దగ్గరకు వచ్చిన తర్వాత గాబ్రియేలు దూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధానంలో ఉండేదాన్ని అని చెప్పిందా? ఆ మాట ఎవరి దగ్గర చెప్పింది? ఎవరి దగ్గర చెప్పింది? జకరియా దగ్గరికి వెళ్ళి చెప్పింది. కానీ ఇంతకీ ఒక మాట, మరియ తల్లి ఎవరి దగ్గరికి ముందు వెళ్ళింది? గాబ్రియేలు దూత ఎవరి దగ్గరికి ముందు వెళ్ళింది? చెప్పాను కదా మాట్లాడడం. కదా, గాబ్రియేలు దూత తొలిసారిగా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఓపెన్ ఫ్లోర్. ఏటమ్మా ఫాదర్, వీళ్ళకి మార్కులన్నీ 0 చేయండి. గాబ్రియేలు దూత తొలిసారిగా జకరియా ధూపం వేస్తున్నప్పుడు వెళ్ళింది. అందుకే మరియ తల్లి ఏమని చెప్పిందంటే, నీ చుట్టమ్మకు ఎలిజబెతమ్మను చూడము, ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం అని చెప్పింది. 6 మాసాల ముందు ఆవిడ ప్రెగ్నెంట్ అయితే ఈవిడ దగ్గరికి ఎలా వస్తుంది? ముందు వెళ్ళింది జకరియా దగ్గరికి. అంటే లోకా శుభవార్త మీరు ఎప్పుడూ చదవడం లేదు, ఫస్ట్ చాప్టర్లోనే ఇది ఉంది. ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సేస్ సెయింట్ జెరోమ్. మనకు అన్ని పుస్తకాలు చదువుతాం, బైబిల్ చదివేటప్పటికే వస్తుంది ప్రాబ్లం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకరియా దగ్గరికి ముందు వెళ్ళింది, ఆ తర్వాత వెళ్ళి మరియ తల్లి దగ్గరికి వచ్చింది. అందుకే మనం చాలా జాగ్రత్తగా చూడండి. లోకా శుభవార్త 1వ అధ్యాయంలో 5వ వచనం నుండి ఒకసారి చూడండి తొందరగా. యూదయా దేశపు రాజగు, అవును, అబియా వర్గంలోని వాడగు జకర్యా అను యాజకుడు ఒకడు. నేను సగం చదువుతాను, ఆవిడ సగం చదువుతుంది. 50-50 బిస్కెట్లు ఉన్నాయి కదా, అలాగే తయారయ్యాం. సగం పుణ్యం సగం పాపం. చదువమ్మా, పూర్తిగా చదువు. యూదయా దేశపు రాజగు, వెరీ గుడ్, హేరోదు కాలమున అబియా వర్గములోని వాడగు జకర్యా అను యాజకుడు ఒకడుండెను. అవును, అతని భార్య అహరోను వంశీయులలో ఒకత ఎలిజబెత్తమ్మ. అవును, వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్దులై ఉండిరి. అవును, ఎలిజబెత్తమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. అవును, ఇద్దరు కడువృద్ధులు. ఒకరోజు జకర్యా తన వర్గం వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సాంప్రదాయమును అనుసారముగా అతనికి దేవాలయములో బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చును. అవును, అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపుల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు
ధూపం పీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. అది మొదటిసారిగా గాబ్రియేలు దూత ఎక్కడ ప్రత్యక్షమైంది అంటే జకరియాకు ప్రత్యక్షమైంది. అర్చకుడైన జకరియాకు, మరియ తల్లి దగ్గరికి వెళ్ళలేదు. ఆ తర్వాత వెళ్తుంది మరియ తల్లి దగ్గరికి. అందుకే ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి కంటే 6 నెలల ముందు ప్రెగ్నెంట్ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఇద్దరి ప్రెగ్నెన్సీలు ఎవరితో చెప్పుకోలేని ప్రెగ్నెన్సీలు. 18 సంవత్సరాల అమ్మాయి గర్భం ధరించింది, పెళ్లి కాకుండా నా 4 రాళ్ళు ఇచ్చి కొడతారు. అలాంటి క్లిష్టతరమైన పరిస్థితిలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక యువతి కాని గర్భము ధరిస్తే రాళ్లతో కొట్టి చంపమనే ఆచారం ఉంది. అలాంటి సమయంలో మరియ తల్లి గాబ్రియేలు దూత ద్వారా పిలుపును అందుకొని తల వంచడం ఎంత గొప్పతనమో చూడండి. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెబుదాం. దేవునికే నేను సమర్పించుకున్నాను. ఈరోజు చిన్న కష్టం ఎదురైతే నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ సమస్య, దేవుడు నిజంగా ఉంటే నా ఎడల న్యాయం చేయడా అని అడిగే మనం మరియ తల్లి గురించి ధ్యానింతే అర్థమవుతుంటుంది. 18 సంవత్సరాల అమ్మాయి గర్భం ధరించిందంటే ఎవ్వరూ నమ్మరు. అలాంటి పరిస్థితిలో కూడా అమ్మ సిద్ధపడ్డది కన్యకగా. ఇక్కడ ముసలి తల్లి అయిన ఎవరు, జకరియా భార్య ఎలిజబెత్ అమ్మ ముసలి వయసులో గర్భం ధరించింది. ఇది ఎవరు లోకం హర్షించదు. దీనికే పోయే కాలం, ఈ వయసులో ఇప్పుడు గర్భం అవసరమా అని సూటిపోటి మాటలతో గుచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కత్తి కంటే పదునైనది మాట. హల్లెలూయా. కత్తితో గాయం తగిలితే మన సెయింట్ ఆన్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయి చూపించుకోవచ్చు. అమ్మగారు వెంటనే మెడిసిన్ ఇచ్చి మానిపించేస్తారు. హృదయానికి గాయం అయితే మాన్చడం చాలా కష్టం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇటు ఎలిజబెత్ అమ్మ బయటికి చెప్పుకోలేకపోతుంది. ముసలావిడి ఇంత గర్భం ధరించి బయటికి రాలేకపోతుంది. ఇటు కన్యపిల్ల అయిన కన్యక అయిన మరియమాత 18 సంవత్సరాల అమ్మాయి గర్భం ధరించడం కూడా లోకం హర్షించదు. ఇద్దరు అద్భుతాలు, లోకం హర్షించిన అద్భుతాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. అందుకే జకరియా నమ్మలేదు ఈ మాటలు. ఇప్పుడు చదవమ్మా లూకా శుభవార్త 1:19. అప్పుడు దేవదూత నేను గాబ్రియేలును 18వ వచనం చదువు. అంతటా జకరియా దేవదూతతో అవును ఇది ఎట్లు జరుగును హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను చూస్తే 99 సంవత్సరాల ముసలివాడిని, నా భార్య చూస్తే 98 సంవత్సరాల ముసలిది. మేము ఎప్పుడు గర్భం ధరిస్తాం, ఎప్పుడు భార్యాభర్తలుగా సంసార జీవితం చేస్తాము, ఎప్పుడు పిల్లలు పుడతారు అని సైంటిఫిక్గా మాట్లాడుతున్నాడు జకరియా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సమాధానం ఇస్తుంది, పగిలిపోయేటట్టు ఇస్తుంది గాబ్రియేలు దూత. చదువమ్మా. అప్పుడు దేవదూత నేను గాబ్రియేలును, అవును దేవుని సన్నిధిలో ఉండువాడను. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నావు జకరియా? దేవుని సన్నిధానంలోంచి నువ్వు ధూపం వేస్తున్నావు కాబట్టి దేవుని ఆలయంలోకి వచ్చాను. ఇప్పుడు చదువు తల్లి. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడి తిని. అవును. నీవు దేవుని విశ్వసింపనందున అవును అది నెరవేరే వరకు అవును మూగవాడవై ఉందువు. అది జరిగింది. మామూలు కొట్టలేదు, గట్టి కొట్టింది. నువ్వా అర్చకుడు అయి ఉండి విశ్వాసాన్ని బోధించవలసిన వాడివి, విశ్వాసాన్ని ప్రకటించవలసిన వాడివి. నీవే నమ్మకపోతే ప్రజలకు నువ్వేం బోధిస్తావు? షట్ డౌన్ యువర్ మౌత్. హియర్ ఆఫ్టర్ డోంట్ ప్రీచ్ ఫర్ ద పీపుల్. ఎంత చక్కగా చెప్పింది గాబ్రియేలు దూత. కానీ మరియ తల్లి దగ్గర చెప్పిందా? నేనా గాబ్రియేలును, దేవుని సన్నిధానంలో ఉండేవాడని. మరియ తల్లి దగ్గర గాబ్రియేలు దూత డిడ్ నాట్ రివీల్ ద ఐడెంటిటీ. ఈరోజు మనందరికీ ఐడెంటిటీ క్రైసిస్. నా మాటే వినాలి, నా పాటే రావాలి, నేనే బాగా కనబడాలి. ఫెయిర్ అండ్ లవ్లీ రత్నం ఫెయిర్గా ఉండడం, లవ్లీగా ఉండదు జీవితం. మాయదారి సుధా. అమ్మాయి పేరు శాంతి, భర్తకు ఉండదు మనశ్శాంతి, ఇంట్లో వాళ్ళు ఎవరికి ఉండదు విశ్రాంతి. పేరు అలా పొడవు ఫాదర్ పెట్టారండి, పేరు శాంతి. అబ్బాయి పేరు కరుణ, అప్పటికే 23 నరికెత్తుంటాడు. కరుణ్ కుమార్, ఎప్పుడు చేతిలో కత్తే ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్చకుడైన జకరియాకి తన ఐడెంటిటీ చెప్పినప్పటికీ కూడా
విశ్వసించలేనందుకు నా సందేశము సకాలములో నెరవేరినంత వరకు మూగవాడవై ఉంటావు. కానీ మరియ తల్లి దగ్గర ఐడెంటిటీ చెప్పలేదు. మరియ తల్లికి అన్నీ చెప్పిన తర్వాత అమ్మ ఒకటే అంది, ఇదిగో ఏలిన వారి దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అందుకే మరియ తల్లి తరతరములకు తరగని ధన్యత దొరికింది. హల్లెలూయా. హల్లెలూయా. 18 సంవత్సరాల కన్నెపిల్ల దేవుని సందేశాన్ని నిర్మోహమాటంగా విశ్వాసముతో అంగీకరించినందుకే పవిత్రాత్మ ఆవరించింది. దేవుడు ఆవిడ గర్భంలోనికి రావడానికి సిద్ధపడ్డాడు. జన్మ పాపం లేకుండా పుట్టిన తల్లి, అనుగ్రహ పరిపూర్ణురాలు, దేవునికి తల్లిగా నిలబడ్డదనడానికి ఎవరికి ఇస్తారు అర్హత అంటే దోస్ హూ డిజర్వ్స్, నాట్ ఫర్ ఎవ్రీబడి. ఎవరైతే ఆ అర్హతను సంపాదించుకోగలుగుతారో, అర్హత కలిగిన వాడికే ఇవ్వాలి, అర్హత లేని వాడికి ఇవ్వకూడదు. ఇక్కడ మరియ తల్లి 18 సంవత్సరాల కన్నెపిల్ల ఉండి ఆవిడ ఒకటే చెప్పింది, ఇదిగో ఏలిన వారి దాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అనబోటికి వెళ్ళిపోయింది గాబ్రియేలు దూత. ఇంకా అక్కడ ఏమీ చెప్పలేదు, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధానంలో ఉండే దూతను, నీకు గ్యారంటీగా జరుగుతుంది అని మాటలు మల్టిప్లై చేయలేదు. అక్కడ జకరియా దగ్గర చేయవలసి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు జపమాల ఎందుకు చెప్తున్నావంటే ఆవిడ అనుగ్రహ పరిపూర్ణురాలు కాబట్టి ఎప్పుడైతే నువ్వు జపమాల చెబుతుంటావో అనేక అనుగ్రహాలు దొరుకుతాయి. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి పునీత పాత్రిపియో గారు, జపమాలను అంటిపెట్టుకొని జీవించండి, మరియ తల్లి కృతజ్ఞతగా ఉండండి, ఎందుకనగా ఆమె క్రీస్తుకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెబుదాం. తర్వాత పునీత 2వ జాన్ పాల్ పాపు గారు జపమాల గురించి ఏం చెప్తున్నారంటే, ప్రతిరోజు జపమాలను జపించే కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. పేరు ఆనందరావు, రోజు ఏడుతూనే ఉంటాడు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఆనందరావులో ఆనందం ఉండదు, శాంతిలో మనశ్శాంతి ఉండదు, కరుణ కుమారులో కరుణ ఉండదు. నా పేరు దయ, నాకు లేనిదే అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గేదే లేదంటాం. ఎందుకు? ఆ తగ్గేదే లేక మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. యేసు ప్రభు చెప్పింది ఏంటి? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు. మరి తగ్గేదే లేదంటే నువ్వు ఎలా చప్పట్లు కొడుతున్నావు? బైబిల్కి వ్యతిరేకమైన డైలాగులు వస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాం. ఇది తప్పు అని ఎవరూ ఖండించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బిషప్ హుక్ డూల్ అనే ఆయన ఏమంటాడంటే, జపమాలను చిత్తశుద్ధితో జపించువాడు ఎవడూ కూడా పాపములో జీవింపడు, పాపమునైనా వదిలిపెడతాడు, లేక జపమాలనైనా విడిచిపెడతాడు. డైలీ మనం జపమాలను చెప్పగలుగుతున్నామా? తర్వాత 11వ భక్తినాథ పాపు గారు ఏమంటారంటే, సాతానును పరిగెత్తించి పాపము నుండి నిన్ను కాపాడుకొనుటకు శక్తివంతమైన ఆయుధం జపమాల. మీరు మీ హృదయాలలో, మీ గృహాలలో, మీ దేశాలలో శాంతిని కోరుకుంటే ప్రతి సాయంత్రం బృందాలుగా జపమాల చెప్పండి. ఎన్ని బరువు బాధ్యతలున్నా, శ్రమతో అలసిపోయినా జపమాల చెప్పకుండా ఒక్కరోజు గడపకండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒకటే ఆలోచించండి. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేసాడు. మొదటిది, జన్మ పాపము లేకుండా సృష్టించాడు, అనుగ్రహ పరిపూర్ణురాలుగా చేసాడు. మూడవది, దేవునికి తల్లిగా ఆవిడ నిలబడేటట్లు దేవుడే చూసుకున్నాడు. అందుకే దేవునికి తల్లి కాబట్టి ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? లూకా శుభవార్తలో ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలిజబెతమ్మ ఏమని చెప్తుందంటే, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మరి ఆ ప్రభుని తల్లిని మీ ఇంటిలో తీసుకెళ్ళి
జపమాలను చెప్పగలరా? విడవకుండా జపమాల చెప్పేవాళ్ళు ప్రతి కార్యంలో విజయాన్ని సాధిస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పోతూ పోతూ ఒకడు హైదరాబాద్ చార్మినార్ దగ్గర నుండి అటు ట్యాంక్ బండ్ నుండి వెళ్తున్నాడు. వాడు హిందీ వచ్చినోడిని అడిగాడు, సార్ ఈ బుద్ధుడి విగ్రహం ఏంటి అంటే మాలూమ్ నయ్యి అన్నాడు. అయ్యి బాబాయ్ అంత గొప్పోడా అనుకున్నాడు. ఇంకా ముందుకెళ్ళాడు, బిర్లా మందిర్ దగ్గరికి వెళ్ళాడు. ఇది ఎవడు కట్టాడంటే మాలూమ్ నయ్యి అన్న. అమ్మ ఈ మాలూమ్ నయ్యి చాలా గట్టివాడు అనుకున్నాడు. ఆ తర్వాత చార్మినార్ దగ్గరికి వచ్చాడు, ఇదెవరు కట్టారన్నాడు. ఆడు మళ్ళా అన్నాడు మాలూమ్ నయ్యి అన్నాడు. అమ్మ బాబు ఈ మాలూమ్ నయ్యి కూడా చాలా గొప్పోడే, ఇవన్నీ కట్టేస్తున్నాడు అన్నాడు. ఆ చార్మినార్ దాటి కొద్దిగా ముందుకెళ్ళగానే ఒక డెడ్ బాడీ మోసుకెళ్తుంటే ఎవరిదైనా అడిగాడు, మాలూమ్ నయ్యి. అయ్యో అప్పుడే చచ్చిపోయాడా, మాలూమ్ నయ్యి అన్నాడు. మనకి జపమాల మాలూమ్ నయ్యే కదా. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున